నా పేరు సతీష్. నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే దాని మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మనం మొబైల్లో మ్యూజిక్ ఎలా రెడీ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. దాని గురించి ఒక యాప్ ఉంది. ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే సొంతంగా మనం మొబైల్లో మ్యూజిక్ తయారు చేసుకోవచ్చు. దాని గురించి ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళి ప్లేస్టోర్లో చూడండి. ప్లేస్టోర్ మ్యూజిక్ మేకర్ జామ్ ఉంది కదండి, మ్యూజిక్ ఫస్ట్ కనపడుతుంది కదా మ్యూజిక్ మేకర్ జామ్, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత చూసారా మ్యూజిక్ మేకర్ జామ్ వచ్చింది. ఇక్కడ మీకు ఓపెనింగ్ చూపిస్తుంది, మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. దాని నుంచి మన సొంతంగా మ్యూజిక్ అనేది రెడీ చేసుకోవచ్చు. కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేయండి. వచ్చింది కదా మ్యూజిక్ మేకర్ జామ్ అని. మనం ఇందులోని చాలా ఈజీగా మనం మ్యూజిక్ని రెడీ చేసుకోవచ్చు, ప్లే కూడా చేసుకోవచ్చు, దాన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు మన సొంతంగా. అంటే కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది, దాన్ని మనం ప్రెస్ చేసినట్టయితే చేసుకోవచ్చు అన్నమాట. మ్యూజిక్ ఓకే, టచ్ ఆన్, ఓకే ఎడిట్ నొక్కండి. వచ్చింది కదా, దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో చెప్తాను. ఇలాంటిది మీరు చూసే ఉంటారు, కాకపోతే ఇది కొద్దిగా సపరేట్గా ఉంటుంది. దాని గురించి మీరు చూస్తారు, ఇప్పుడే తెలుస్తుంది మీకు. ఓకే, దీని గురించి తెలియాలంటే పర్సంటేజ్ లోడ్ అవుతుంది, టైం పట్టేలా ఉంది. ప్లీజ్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇవి కీబోర్డ్స్ అనుకోవాలి. కీబోర్డ్స్ అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇలా చేంజ్ చేసామంటే ఇక్కడ కింద లేయర్ కనబడుతుంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ కనబడుతుంది చూసారా, మనం ఇది మార్చుకోవాలి, అది ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. ఎలా కావాలో అలా ప్లే చేసుకోవచ్చు. దీన్ని కీబోర్డ్ మార్చితే మనం లోపల పెట్టుకుంటే లోపల వస్తుంది, ఎలా కావాలో అలా ప్లే చేసుకోవచ్చు. మనం మారిస్తే సరిపోతుంది. యాడ్ చేసుకోవాలంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా యాడ్ చేయాలి. ఇలా ప్లే చేసుకొని మనం ఇక్కడ ప్లే చేసామంటే ఇక్కడ ఆప్షన్ చూపడుతుంది. రికార్డింగ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ రెడ్ ఐకాన్ కనబడుతుంది కదా, ఇక్కడ ఈ ఇంకో ఇలాగే మనం ప్లే చేసినప్పుడు
చూసారు కదా, ఇది రికార్డ్ చేసుకునేది రికార్డ్ చేసుకోవచ్చు. మన వాయిస్ కావాలంటే వాయిస్ కూడా ఇందులోని ఎలా కావాలితే అలాగే వాయిస్ కూడా ఇమిటేట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు కూడా. మనం మ్యూజిక్ ఇవన్నీ కదా, ఇలాగే మనం మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. వేరు వేరే మ్యూజిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు ఇవన్నీ అయిపోయిన తర్వాత రికార్డ్ చేసుకోవాలంటే రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ.